నీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చిద్దామన్న హరీష్ రావు వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం కావాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఆధారాలతో సహా సీఎం రేవంత్ వివరిస్తారని చెప్పారు. కేసీఆర్ హరీష్ రావు నీటి వాటాల విషయంలో రాజీ పడ్డారని విమర్శించారు మహేష్ కుమార్ గౌడ్. రేపు మీరు ఉదయం 8 గంటలకు అసెంబ్లీ పెడితే ఐఎమ్ రెడీ టు డిస్కస్. ఒక్కటే కండిషన్, మైక్ కట్ చేయొద్దు. నువ్వు ఒర్రేదంతా ఏం చేస్తావు? అసెంబ్లీ అర్జెంట్ అని పారిపోతావు. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఒక్కరోజు కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి, నెల రోజులు పెట్టి నేను రెడీ. మాట్లాడదాం. 15 రోజులు కృష్ణా మీద మాట్లాడదాం, 15 రోజులు గోదావరి నది మీద మాట్లాడదాం. నీ కాంగ్రెస్ చేసిన ద్రోహం, నీ తెలుగుదేశం చేసిన ద్రోహం, నీ గురువు గారు చేసిన ద్రోహం, నువ్వు చేసిన ద్రోహం అన్నీ మాట్లాడుకో. పుట్ట అసెంబ్లీ రేపే పెట్టు, అసెంబ్లీ మాట్లాడదాం 10 రోజులు. కండిషన్ ఒక్కటే, మైక్ కట్ చేయొద్దు. చలో ఎంతసేపు అయినా మాట్లాడదాం. నువ్వు గంట మాట్లాడు, నేను గంట మాట్లాడతా. నువ్వు 4 గంటలు మాట్లాడు, నేను 4 గంటలు మాట్లాడతా. అర్జెంట్ చేయొద్దు, హౌసు పారిపోవద్దు. గంతే నా కండిషన్. మాట్లాడదాం. రేపు పెడతావు పెట్టిగా. ప్రజెంటేషన్ నువ్వు చేయి, నేను కూడా ప్రజెంటేషన్ చేస్తా. మాకు కూడా మైక్ ఇవ్వాలి, మాకు కూడా ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వి. చాలా రాష్ట్ర ప్రజలందరికీ తెలవాలి ఎవరి నీతి ఏందో, ఎవరి నిజాయితీ ఏందో. మాట్లాడుకుందాం. ఇవాళ హరీష్ రావు గారు బాగా మాట్లాడుతారు బనకచర్ల గురించి. ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినారు, సిద్ధం కండి, అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం. లెక్కలతో సహా, కాగితాల మీద ప్రూఫ్తో సహా మా ముఖ్యమంత్రి చూపిస్తారు. మీకు దమ్ము ధైర్యం లేక ఆనాడు కేసీఆర్ హరీష్ రావు కాదా మన వాటాని హక్కున పెట్టి కారరాసింది. 2099కి సంతకం పెట్టింది మీరు కాదా? ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే చట్టా పట్టాలు వేసుకొని, పాత దోస్తాని నెమరేసుకొని ఆంధ్రాకి ఇవ్వాల్సిన హక్కులు ఇస్తామని మాటలు మాట్లాడింది కేసీఆర్ కదా. ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రాని సస్యామలం చేస్తామని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోజా ఇంట్లో చేపల పులుసు తిని రాయలసీమ రత్నాలసీమ చేస్తామని చెప్పింది మీరు కాదా?